వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ వంగవీటి అభిమానులను కలిసేందుకు దర్శించారు. వంగవీటి అభిమానులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి అభిమానులను కలవడం తన ప్రధాన ఎజెండా అన్నారు. దాని తర్వాతే పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడతామని, రంగా గారి పేరు జిల్లాకు పెట్టాలని, దానిపై త్వరలో దీక్ష చేస్తామని, దీనిపై యాక్షన్ ప్లాన్ ఉంటుందన్నారు. వంగవీటి అభిమానులు ఎవరూ బాధపడొద్దని, అతి త్వరలోనే దీక్షపై యాక్షన్ ప్లాన్ తెలియజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను దర్శి రావటం జరిగింది. రంగా గారి అభిమానుల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇక్కడ రావాలని చెప్పి అందరినీ కలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి పొదిలి, అక్కడి నుంచి వెలికొండకి వెళ్ళాలి ప్రోగ్రాం ఉంది. వెలికొండలో స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. శ్రావణ వెంకటేశ్వర గారు గుడి తరఫు నుంచి నన్ను ఆహ్వానించారు. సో ఇక్కడి నుంచి మా ప్రోగ్రాం అక్కడికి, అక్కడ కూడా రంగగారి అభిమానులందరూ వస్తారని కోరుకుంటున్నాను. అందరినీ కలవాలని చాలా ఆనందంగా ఉంది నాకు. నమస్కారం. నేను ఈ మాట పదే చెప్పానండి. పొలిటికల్ ఎంట్రీ అనే తర్వాత ప్రస్తుతం ఏంటనంటే మా నాన్నగారి అభిమానులను కలుసుకోవటం అనేది ఎజెండా కింద పెట్టుకున్నాను. సో నాకేంటంటే స్టేట్ వైడ్ వెళ్ళి రంగా గారి అభిమానులు కలవటం అనేది అది జరిగిన తర్వాత ఇంకా ఎలక్షన్స్ అనేది చాలా టైం ఉంది కాబట్టి పొలిటికల్ ఎంట్రీ తర్వాత అండి. సో అవును, ప్రస్తుతం నాది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన అనేది అతి త్వరలో స్టార్ట్ చేస్తాను. కానీ ఫస్ట్ నా నెంబర్ 1 ఎజెండా ఏంటంటే రంగా గారి పేరు జిల్లాకి పెట్టాలనే దీని మీద మేము తప్పకుండా దీక్ష చేస్తాము. ఒక కమిటీ పెట్టుకుంటాము. దానికి సంబంధించి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది మేము ప్లానింగ్ చేసుకుని ఏదనేది నేను ప్రెస్కి తొందరగా రిలీజ్ చేస్తాను. అతి త్వరలో రిలీజ్ చేస్తాను దాని గురించి. సో రంగా గారి అభిమానులు ఎవరైతే చాలా బాధగా ఉన్నారో, ఆయన పేరు పెట్టలేదని మీరేమి ఇదవ్వకండి. అతి త్వరలో ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ అనేది నేను చెప్తాను. చూపించాను.